తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు ఉండవల్లిలో బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ మన వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారో చూసిన తర్వాత చాలా ఆనందపడ్డాడు. అంటే ఇప్పుడు రైతాంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం ఇది నేనే ప్రారంభించా. దీనికోసం కేంద్రంలో కూడా రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈరోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం. దీనికి గర్వపడుతున్నాను. మామూలుగా వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే అందులో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ తెల్లవారి కానీ తిండి లేదు, అదే మరి ఆకలితో బాధపడుతుందనే పరిస్థితి రాకూడదని 5 రూపాయలకే ఈ రోజుట్లో మీకు భోజనం పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఒకటే కాదు, ఆర్టీసీలో మా ఆడబిడ్డలు శ్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి, కళకళలాడుతున్నాయి. స్త్రీ శక్తి ఏంటో నిరూపించే పరిస్థితికి మా ఆడబిడ్డలు వచ్చారు. దీనివల్ల ఆర్థిక పరిస్థితులు మారతాయి. మీకు కూడా బయట పోయే వెసులుబాటు నిండుగా వచ్చింది. దాన్ని చూసిన తర్వాత మీరు కూడా వ్యాపారవేత్తలుగా తయారు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నాను. పోయిన మార్చిలో పెట్టాను 1,00,000 మంది ఎంఎస్ఎంఈ చిన్న చిన్న ఫ్యాక్టరీస్ పెట్టుకోమని చెప్పాం. ఈ సంవత్సరం ఒక 5 లక్షల మందిని మళ్లీ ప్రమోట్ చేస్తాం. నేను పెట్టిన వ్యవస్థ డాక్రా సంఘాలు మహిళలు ఎప్పుడు నాకు అండగా ఉన్నారు. మీకు తోడుగా అండగా మీకుంటానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీపం ఆ రోజు పెట్టాం. ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఇచ్చాం. నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం అనేది సంక్షేమ కార్యక్రమాల ద్వారా పేదవాళ్ళకు అండగా ఉంటాం. అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాం. అంతటితో ఆపడం లేదు. మీ ఆదాయాన్ని కూడా పెంచాలనుకుంటున్నాం. పేదవాడు శాశ్వతంగా పేదవాడిగానే మిగిలిపోకూడదు. మీ ఆదాయం పెరిగి మీరు కూడా మెరుగైన జీవన ప్రమాణాలు రావాలని ఈరోజు మీరు చూస్తే P4 కూడా తీసుకొచ్చాం. అంటే ఇప్పుడే ఆంజనేయులు గారు చెప్పారు, నేను కూడా 100 ఇళ్లు దత్తత తీసుకున్నాను మా ట్రస్ట్ ద్వారా అని చెప్పి వారు చెప్పారు. వారిని అభినందిస్తున్నా. ఆ 100 ఇళ్లు అందరితో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత మీది. ఏదో ఒకరోజు బట్టలు ఇచ్చేసి అయిపోదు. అట్లా కాకుండా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ పెట్టుకుని వాళ్ళ ఇంట్లో చదువుకునే పిల్లలుంటే బాగా చదివించి వాళ్ళకుండే ఆస్తులన్నీ కూడా చిన్న చిన్న ఆస్తులుంటే ఆ ఆస్తులను కూడా ఆదాయాన్ని పెంచే మార్గాలు వారికి నేర్పించి వారు మీ కుటుంబంతో సమానంగా కాకపోయినా కుడి ఎడమగా తీసుకుపోయే బాధ్యత, ఆ 100 కుటుంబాలని ప్రయోజకులుగా చేసే బాధ్యత శివశక్తి ఆంజనేయులు గారిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 10 లక్షల కుటుంబాలని దత్తత తీసుకున్నాం. P4 కింద 1,00,000 మంది మార్గదర్శులు పనిచేస్తున్నారు. నేను ఎక్కువ శ్రద్ధ పెడుతున్నా. అట్టడుగు నుండే 20% బంగారు కుటుంబాలు, పైనుండే 10% మార్గదర్శులు. వీళ్ళిద్దరూ కలిసి అనునిత్యం పనిచేస్తే బంగారు కుటుంబాలు మార్గదర్శులు అవుతారు. కొంతమంది పైనుండే వాళ్ళు కిందికి వస్తారు. మళ్ళా వాళ్ళ మీద శ్రద్ధ పెట్టి ప్రభుత్వం P4 మోడల్లో అందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత
మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు పెను మార్పులు కూడా టెక్నాలజీలో తీసుకొస్తున్నాం. మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మీరందరూ ఉన్నారు. భారతదేశంలో ఎక్కడా లేదు వాట్సాప్ గవర్నెన్స్. మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేదు. మీ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కనుంటే దర్జాగా ఒక మెసేజ్ పెట్టి పని అయిందా లేదా మళ్ళా మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయని వాళ్ళు సెల్ పైకి ఎత్తండి, ఉంటే చూపేయండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ అందరికి అవేర్నెస్ ఉందా? అందరికీ తెలుసు అనేవాళ్ళు చేలు పైకెత్తండి. నెంబర్ తగ్గుతా ఉంది. మళ్ళా నేను ఊరూరు తిరగాల, మీ అందరికి నేర్పించాలా. ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను ఏం చెప్పినా మీ హితం కోసం చెప్తాను, మీ మంచి కోరే చెప్తున్నాను. మీరందరూ కానీ సెల్ ఫోన్లు కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి అందరికీ ఉన్నాయి, దాన్ని సరిగా వాడడంలా 24 గంటలు సెల్ ఫోన్ దగ్గరనే కూర్చుంటారు. లేనిపోయినట్టు అన్ని చూస్తూ ఉంటారు. లేనిపోని సమస్యలు కూడా తెచ్చుకుంటా ఉంటారు ఒకసారి. కానీ సద్వినియోగం చేసుకుంటే సెల్ ఫోన్ అనేది ఒక బ్రహ్మాండమైన అస్త్రం. ఈరోజు మీరు ఊహించారా? నేను అడుగుతున్నా, మీరే ఆఫీసుకు పోయే పని లేకుండా మీరు కానీ వాడేదాన్ని టైప్ చేయడం రాకపోయినా వాయిస్లో చెప్తే ఆ వాయిస్ ఏఐ ద్వారా కన్వర్ట్ చేసి మళ్ళా మీరు ఏ పని అడిగారో ఆ పని చేసి మీకు చెప్పే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా మీకు తెలియజేసిన తొందరలో ఇది కూడా వస్తుంది. ఇప్పుడైతే టెక్స్ట్ మాత్రం పెట్టాం, తొందరలోనే వాయిస్ కూడా పెడతాం. ఒకవేళ ఎవరు మాట్లాడారో కూడా మీ వాయిస్ని పెట్టి పలానా వాళ్లే మాట్లాడారా వేరే వాళ్ళు మాట్లాడారు కూడా అనలైజ్ చేసే ఏ టూల్స్ వచ్చేసాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తొందరలోనే మీ అందరికీ హామీ ఇస్తున్నా, పిల్లలందరికీ ఏ ట్యూషన్ మాస్టర్ వస్తాడు, ఇంట్లో కూర్చొని దర్జాగా మీ సెల్ ఫోన్లోనే ట్యూషన్ చెప్పించుకునే మార్గం తీసుకొస్తా. మీ అందరికీ ఏ డాక్టర్ వస్తాడు, ఎవరికి ఏ జబ్బు ఉంటే సంజీవని ప్రాజెక్ట్ కూడా తీసుకొస్తాం. 2,50,000 రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తాం. పేదవాళ్లకు 20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. ఆరోగ్యాన్ని కాపాడుతానంటే అందరూ కూడా ఆరోగ్యాన్ని చెడగొట్టుకోమని కాదు. మందులు మందులే, కెమికల్స్ కెమికల్సే. కెమికల్ తింటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవి తినకుండా జాగ్రత్త తీసుకుంటే ఆహారపు అలవాట్లు కానీ ఆరోగ్య సూత్రాలు మీరు పాటిస్తే మీరు మీ కుటుంబం ఆనందంగా ఉంటారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆనందంగా ఉండే అవకాశం వస్తుంది. నేను ఈ విషయమే కాకుండా వ్యవసాయాన్ని చెప్పాను. ఏఐ అగ్రానమిస్టులు తీసుకొస్తాం. ఇవన్నీ ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ పొలం దగ్గరికి, మీ పిల్లల దగ్గరికి, మీ ఇంటికి తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటాం. అయితే దీనిపైన మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, నిన్న కూడా నేను చూశారు మీరు, నేను ఢిల్లీకి వెళ్ళాను. మన ప్రధానమంత్రి గారు ఒక పెద్ద ఎత్తున ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద కంపెనీలందరినీ పిలిపించారు. ఏఐ మీద సదస్సు పెట్టారు. 60 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. కొత్త కొత్త ఆవిష్కరణలు పెట్టారు. ఏఐ ఏ విధంగా ప్రపంచాన్ని మార్చబోతుంది, హెల్త్ విషయంలో, వ్యవసాయ విషయంలో, విద్య విషయంలో, ఇంకా అనేక విషయాల్లో ఏమేం చేస్తుందో అన్ని కూడా పెట్టారు.
అవన్నీ పెట్టినప్పుడు నేను ఎందుకు వెళ్ళానంటే ఎప్పుడు కూడా కొత్త విషయాలుంటే ఆ కొత్త విషయాలు నేర్చుకోవడమే కాకుండా మీకోసం అమలు చేయడం నా ప్యాషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా. 1995లో ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను. హైటెక్ సిటీతో ప్రారంభించాను. ఈరోజు మీరు చూస్తే భారతదేశంలో 20 సంవత్సరాల్లో ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే ప్రాంతం హైదరాబాద్ నగరం, ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇప్పుడు నేను కొత్తగా ఆలోచించేది మళ్లీ ఆదాయానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని. విశాఖపట్నంలో $15 బిలియన్ డేటా సెంటర్ వస్తా ఉంది. గూగుల్ పెడుతున్నారు. ఏ వస్తుంది? అమరావతి. మీకు ఒక గట్టిగా అరిస్తే అమరావతిలో వినపడుస్తుంది, అక్కడ అరిస్తే కేకేస్తే మీకు వినపడుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంకా దగ్గరైపోతుంది మీకు. అలాంటి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నాం. భారతదేశంలో మొదటిసారి ప్రపంచంలో 6-7 దేశాల్లో సమానంగా అమరావతిని పోతుందంటే అది ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, దీనివల్ల భారతదేశం బాగుపడుతుంది. ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తున్నారని కూడా మీ విషయాలు మీకు అర్థం కావాలి. ఈరోజు చూస్తే నిన్న నాకు బాధ కూడా కలిగింది. ఢిల్లీకి పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి కార్యక్రమం, ప్రపంచంలో అన్ని దేశాలు వచ్చాయి. అన్ని దేశాలు వచ్చి వాళ్ళు చేసిన ఆవిష్కరణల్ని మనకు చూపించడం, మనం చేసే మంచి పనులు వాళ్ళు నేర్చుకోవడం, మనం చేసిన పనులన్నీ అభినందించే పరిస్థితికి వచ్చారు. ఐటీలో మనం ముందున్నాం, ఏఐలో ముందుంటున్నాం. ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ వాళ్ళైతే బట్టలిప్పేసి తిరుగుతారు. అక్కడ ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రపంచంలో 60-70 దేశాలు టెక్నాలజీలో ముందుకు పోతా ఉంటే అలాంటి దాన్ని స్వాగతించాల్సిన వ్యక్తులు, మన యువత ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు బాధ్యత లేకుండా అర్ధనగ్నంగా వచ్చి ప్రదర్శనలు చేశారంటే దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మంచిది కాదు, ఇది దేశానికి నష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. మీరు ఆ రోజు నేను చూశాను, నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ కలిసాం. ఆ రోజు మీ అందరికీ ఒక మాట చెప్పాను, మేము ముగ్గురం కలిసింది మా కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతా ఉంటే నేను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికంటే 94% సీట్లు ఎక్కువ గెలిపించారు. పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిచాం. అది నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా.